నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగింది. వైసీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోవైపు ఎన్నికల కథన రంగంలోకి అడుగుపెట్టాయి. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ పీఠాపురం నుంచి ఈ నెల 30 నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జనంలోకి వెళ్లారు. కుప్పం నుంచి ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. సీఎం జగన్ చేపడుతున్న బస్సు యాత్రపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. గతంలో ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్ ఈసారి ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో బస్సు యాత్ర చేపట్టారు. దాదాపు అన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఈ యాత్ర సాగుతుంది. మేమంతా సిద్ధమంటూ ఈ యాత్ర కొనసాగుతుంది. దాదాపు 21 రోజుల పాటు జగన్ జనంలోనే ఉండనున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ వర్గాల ప్రజలను జగన్ కలుస్తారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. కోటేశ్వరరావు, ఆనంద్ ఇప్పటికే మరి మొత్తంగా పూర్తి చేసుకున్న ఏపీ ఎన్నికలకైతే ప్రతి అభ్యర్థులను ప్రకటించి ముందుకు సాగుతున్న తరుణంలో ఇక్కడ చూసుకుంటే ఇక ఎన్నికల ప్రచారానికి అయితే సన్నద్ధం అవుతున్నారు. అధికార పక్షం ఏదైతే ఉందో మరి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే మరి కొన్ని ప్రణాళికలు ఎన్నికల ప్రచారానికి అయితే ప్రారంభం చెప్పుకోవచ్చు. ప్రచారానికి అయితే సిద్ధమవుతుంది. ఈ నెల 27 నుంచి ప్రచారం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి అయితే సిద్ధమవుతున్న తరుణంలో మొత్తంగా చూసుకుంటే ఇక ఎన్నికల వేడైతే మరింత పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక హోరాహోరీ ప్రచారానికి అయితే రాజకీయ పార్టీలు మరి సిద్ధమవుతున్న తరుణంలో ఇక చూసుకుంటే ఇటువైపు మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మరి రాయలసీమ నుంచే రేపు మరి ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ, అంతేకాకుండా మరి టీడీపీ, రెండు ప్రధాన పక్షాలు రాయలసీమ నుంచి తమ రాజకీయ మరి ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభిస్తున్న తరుణంలో మొత్తానికి చూసుకుంటే ఒక సంచలనంగా మారింది, కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పాదయాత్ర, దీనికి మేమంతా సిద్ధం అంటూ ఒక పేరైతే పెట్టారు. దీనికి సంబంధించిన మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రలు ఆయన ప్రారంభించబోతున్నారు. మొదటి రోజుగా ఇడుపులపాయలో మరి వైఎస్ఆర్ ఘాటు వద్ద ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏదైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే అక్కడ వైఎస్ఆర్సీపీ ఇడుపులపాయ నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల కాలంలోనే మరి మొన్ననే మరి ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు 175కి సంబంధించినటువంటి 175 అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత ఆయన ఇక ఎన్నికల క్షేత్రం రణరంగానికి అయితే సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నెల 27 అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ ఏదైతే రాజకీయ అంతేకాకుండా పొలిటికల్ ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఫస్ట్ రోజు ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన అనంతరం మరి పొద్దుటూరులో భారీ బహిరంగ సభనైతే సాయంత్రం ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభతో మరి ఆయన ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా 21 రోజుల పాటు సాగే ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన క్షేత్రస్థాయిలోనే అక్కడే ఆయా నియోజకవర్గాల్లో మరి బస్ స్టాండ్ రాత్రులు కూడా అక్కడే బస్ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలను క్షేత్రస్థాయిలో మరి ఎందుకు ఏంటి, ఎలా ఏంటి, ఏం జరుగుతుంది, రాష్ట్రంలో సంక్షేమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటనేది కూడా మొత్తానికి అక్కడ ప్రజలతో నేరుగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ సమస్యలు ఏదైతే ఉంటుందో 5 సంవత్సరాలుగా చేసినటువంటి తన సంక్షేమ పాలన గురించి కానీ సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు వెళ్ళాయనే అంశాన్ని కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా పొద్దుటూరు, ఆ తర్వాత ఆళ్లగడ్డ, నంద్యాల, ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ఇప్పటి వరకు అంటే 27 నుంచి 31 వరకు కూడా ఆయన షెడ్యూల్ అయితే దాదాపుగా ఖరారైంది. ఆ తర్వాత షెడ్యూల్ విడుదల చేయవలసిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు మరి 2 రోజులుగా కుప్పంలో ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. 2 రోజులుగా పర్యటించడంతో రేపు లాంఛనంగా మరి ఆయన ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఈయన
ముఖ్యంగా మరి 31వ తేదీ వరకు కూడా ఆయన షెడ్యూల్ అయితే ఇప్పటికే ఖరారైంది. అయితే రాష్ట్రంలోని మరో ప్రధాన పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు. జనసేనకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం అయితే ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. 30న ప్రారంభమవుతున్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం అయితే ఉందో ఆ ప్రచారంలో భాగంగా పిఠాపురం నుంచే ఆయన ప్రధానంగా 3 రోజుల పాటు అక్కడ ప్రధానంగా ఆయన దృష్టి సారించనున్నారు. ఆ తర్వాత జరిగే మరి ఎన్నికల ప్రచారాలు కూడా పిఠాపురం నుంచి బయలుదేరి మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చి ఆయన అక్కడ రాత్రి బస్ చేసే విధంగా కూడా మొత్తం ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఉత్తరాంధ్రలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు కాబట్టి పిఠాపురంలోనే బస్ చేసి పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారాన్ని సాగించే విధంగా పవన్ కళ్యాణ్ అయితే ప్లాన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని నియోజకవర్గాలను కూడా ఇప్పటికే ఎంచుకొని ఆయా నియోజకవర్గాల్లో పటిష్టంగా ఎన్నికల ప్రచారాలు చేయాలని కూడా నిర్ణయించుకున్న తరుణంలో అసలు మొత్తంగా చూసుకుంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే తన ఎన్నికల ప్రచారానికి అయితే షెడ్యూల్ అయితే ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం మరి క్షేత్రస్థాయిలకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా నేరుగా మరి కలుసుకొని వారి యొక్క అభిప్రాయాలను అంతేకాకుండా సెకండ్ క్యాడర్కి సంబంధించినటువంటి నాయకులను ప్రత్యక్షంగా కలుసుకునే ఏర్పాట్లు అయితే ఇప్పటికే జోరందుకుంది కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రేపు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే దాదాపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నాయకులు కూడా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు కడప ఇడుగులపాయ చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. రేపు ఉదయం అయితే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా మరి 2024 ఎన్నికలు అయితే ప్రధాన పార్టీలు తీసుకున్నాయి. గెలిపే లక్ష్యంగా ఈసారి 2024 ఎన్నికలు ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి పార్టీకి ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో గెలవాలనే లక్ష్యంతో గెలవాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఎలా ఉండబోతుంది ఏంటి అసలు ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందని కూడా మరి కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రజా సంక్షేమ పాలన నమ్ముకొని అంతేకాకుండా బీసీ సమన్వయం అంటూ ముందుకు సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది, అంతేకాకుండా ఈ మరి తాను పేదవాళ్ళను కోటీశ్వరులు చేస్తారంటూ చంద్రబాబు నాయుడు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో దాని ప్రకారం ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారని కూడా కొంత ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఈ నెల ఉగాది సందర్భంగా ఈ నెల 9వ తారీఖున మేనిఫెస్టో కూడా రాబోతున్న తరుణంలో ప్రజలు ఎవరిని జీవిస్తారు ఏమిటి అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిపోతుంది. అంతేకాకుండా ప్రచార వ్యూహం అయితే దూరందుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. ఈసారి ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్గా తీసుకున్నారు. జనసేన బీజేపీలతో జట్టు కట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడ్డారు. సీట్ల కేటాయింపు కూడా దాదాపు పూర్తి కావడంతో ఇక ప్రచారంపైనే దృష్టి సారించారు. రాష్ట్రమంతా తిరగడంపై ఫోకస్ పెంచారు. ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మీ వాయిస్ వినబడట్లేదు, మ్యూట్లో ఉందేమో, తీసి మాట్లాడండి. పవన్ చెప్పండి. పవన్, మీ వాయిస్ వినబడట్లేదు, మ్యూట్లో ఉంది. పవన్, మ్యూట్ తీసి మాట్లాడవలసిందిగా చెప్తున్నాను. మ్యూట్ తీసి మాట్లాడు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఏదైతే చూడొచ్చు టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో కూటమిని కలుపుకొని తెలుగుదేశం పార్టీ జెండా ఎగడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకోవచ్చు ఏదైతే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జనసేనతో కూడా చంద్రబాబు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు
ఏదైతే ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు అయితే మాత్రం సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయకులతో కలిసి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలతో కూడా సమావేశం అవుతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే మొట్టమొదటిగా కూడా కుప్పం నియోజకవర్గం నుంచి దాదాపుగా ఇప్పటికే 7 సార్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైనాట్ పులివెందుల అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం కోరుతా ఉన్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు ఏదైతే నిన్న పర్యటనలో కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా ప్రజలతో మమేకమయ్యారు. మరి ఈ రోజు కూడా స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఆయన భేటీ అవుతా ఉన్నారు. ఎప్పటికప్పుడు కుప్పం నియోజకవర్గ పరిస్థితులపై కూడా ఆరాధిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి దాదాపుగా ప్రజాగణం సభలకు కూడా చంద్రబాబు సిద్ధమవుతా ఉన్నారు. 3 పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రజాగణం సభలకు సంబంధించినటువంటి వాటిపై కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రేపటి నుంచి ఏదైతే చిత్తూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రజాగణం సభలకు సంబంధించి కూడా దాదాపుగా 20 లోక్సభ స్థానాల్లో కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఆయన బహిరంగ సభలు అదేవిధంగా రోడ్ షో నిర్వహించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతతో పాటు జనసేన బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా చంద్రబాబు నిర్దేశం చేస్తా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికార పార్టీ తమపై అక్రమ కేసులు బనాయించేటువంటి అవకాశం ఉంది. కొంత కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటది అని చెప్పి కూడా ఇప్పటికే మాత్రం చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికక్కడ పోలింగ్ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎవరు కూడా రెచ్చిపోకుండా సమన్వయంగా ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణం జరిగే విధంగా సహకరించాలని చెప్పి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు నిర్దేశం చేస్తామని 3 అసెంబ్లీ స్థానాల్లో ఏదైతే 3 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులతో కూడా ఆయన బహిరంగ సభలు అయితే మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి తన బలాన్ని పెంచుకోవాలన్న కసితో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో తన పవర్ ఏంటో చూపించాలని అనుకుంటున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సేనాని అక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. లైవ్లో దురాని, చెప్పండి, పవన్ కళ్యాణ్ అంటే జనసేనాని చేపడుతున్నటువంటి యొక్క ఎలక్షన్కి సంబంధించినటువంటి క్యాంపెయిన్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి జన సైనికులు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దాంతోపాటు ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఏ విధంగా దూకుడు పెంచే అవకాశం కనిపిస్తా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఈ నెల 30వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరిపే పర్యటనలన్నీ కూడా పిఠాపురం నుంచి ప్రారంభించాలనుకున్నారు. పిఠాపురంలో ప్రారంభించే ఈ తన యాత్రకు ముందుగా పురాహుతిక శక్తిపీఠం ఉంది. అక్కడ వారాహి యాత్రకి పూజలు చేసిన తర్వాత దత్తపీఠాన్ని సందర్శించుకుంటారు. దత్తపీఠంలో కూడా పూజలు అయిన తర్వాత 3 మతాలకు సంబంధించిన పెద్దలతో సమావేశం అవుతారు. అక్కడ నుంచి కార్యకర్తలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు సమావేశం అవుతారు. 3 రోజుల్లో 2 రోజులు ప్రత్యేకంగా ఈ కార్యకర్తలు నాయకులతోనే సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జోన్ల వారీగా ఎంత బలం ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న కోణంలో పరిశీలన కూడా చేసుకుంటున్నారు. అయితే జనసేన నుంచి కార్యకర్తల నుంచి వచ్చే ఒక నిరసన గలం మాత్రం ఏంటంటే కాకినాడలో చేసిన విధంగా, అంటే కాకినాడలో గతంలో 3 రోజులు పర్యటన చేశారు. అప్పుడు కూడా కార్యకర్తలతో సమావేశం అంటూ కేవలం వార్డు కమిటీలు ఎలా ఉన్నాయి, అందులో ఎంతమంది సభ్యులు ఉన్నారన్న సమీక్షలు జరుగుతున్నప్పుడు ఫోటో సెషన్ గానే ముగిసింది తప్పించి కార్యకర్తల సంఖ్యాబలం అయితే అక్కడ కనబడలేదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పునరావృతం కాకుండా ఉండేందుకు పిఠాపూర్లో పకడ్బందీగానే అమలు చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలతో పాటు మొత్తం అందరూ కూడా నాయకుల్ని విభజించి ముందుగానే షెడ్యూల్ ఏర్పాటు చేశారు. ఏ సమయంలో ఏ కార్యకర్తలు సమావేశం అవ్వాలి, ఏ సమయంలో ఏ నాయకులతో మీటింగ్ అవ్వాలి, పిఠాపూర్లో విజయానికి ఏ విధంగా ఎత్తుగడలు వేయాలి. ఎందుకంటే పిఠాపూర్లో ముఖ్యంగా
పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుడుతుంది. ఇందులో భాగంగానే ముద్దడి పద్మనాభం గాని, మిగిలిన నాయకులు గాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మొత్తం అన్ని రంగాల్లో కూడా తమ నైపుణ్యాన్ని చూపిస్తూ ఈ పవన్ కళ్యాణ్ దూరంగా ఉంచాలని చూస్తున్నారు. అయితే సామాన్యుడు మాత్రం పవన్ కళ్యాణ్ వెంట ఉన్నట్టు తెలియడంతో పవన్ కళ్యాణ్ రెట్టింపు ఉత్సాహంతో పిఠాపురంలో అడుగుపెడుతున్నారు. పిఠాపురంలో 90,000 మంది కాపులు ఉన్నారని, అలాగే విభిన్న మతాలు, అలాగే కులాలు, శెట్టి బల్జీలు ఇలా రకరకాలు ఉన్నారని వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ యోచించారు. అయితే ముఖ్యంగా జనసేన నుండి వినిపిస్తున్న వాయిస్ ఏంటంటే, ఒకరోజు మొత్తం పర్మిషన్ తీసుకొని నియోజకవర్గంలో పర్యటించడం ద్వారా ప్రజలకు చేరువవ్వాలని, మిగిలిన 2 రోజులు సమీక్షలు సమావేశాలు జరపాలని ఆ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అయితే శెట్టి బల్జీలకు ప్రాధాన్యత ఇస్తున్న కొంతమంది నాయకులు మాత్రం, అంటే ఇటీవలే కాకినాడ మేయర్ గా చేసిన పల్సపల్లి సరోజ శెట్టి బల్జీలకు ప్రాధాన్యత లేదని, మహిళలకు కూడా స్థానం లేదంటూ జనసేనపై విరుచుకుపడుతున్న సందర్భంలో ఇటువంటి అవాంతరాలు ఎదురవ్వకుండా ఉండడం కోసం జనసేన పక్కగా ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా తెలుగుదేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సహాయంతో అనేక పనులు చేపట్టాలని, ఇందులో కూడా ఇంకో ప్రస్తుతం అయితే కనుక పిఠాపురం కాకినాడ ఎంపీ స్థానం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేటాయించారు. ఇది కూడా మార్పు చేసే క్రమం కూడా ఇప్పుడు సమీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 3:30 తర్వాత నిర్ణయం మారే అవకాశం ఉందని, సానా సతీష్ కేటాయించే అవకాశం ఉందని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అన్యాయం జరగకుండా నిరోధించడం కోసమే తంగెళ్ల శ్రీనివాస్ని పిఠాపురానికే కేటాయించి ఆ గెలుపు బాధ్యతలన్నీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేటాయించి ఆయనే మొత్తం కార్యక్రమం చూసే విధంగా ప్రణాళికలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. సానా సతీష్ ఎంపీ క్యాండిడేట్ గా వస్తే మాత్రం పరిస్థితులు మారే అవకాశం ఉందని అది కూడా నాయకులు ఆయన దృష్టి తీసుకొచ్చారు. దీనిపైన ఈ రోజు వెలువడే అవకాశం ఉంది. అయితే పిఠాపురం మాత్రం వారాహి యాత్ర ద్వారా ప్రజల్ని సినిమా స్టైల్లో ఆకర్షించే ప్రయత్నం కూడా జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ అనేక మత్స్యకార గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ జరిపే పర్యటన మాత్రం అశాంతం చాలా ఆసక్తిగా ఉంటుందని, మత్స్యకార యువకులతో ఒక నియోజకవర్గంలో కొత్త వాతావరణం సృష్టించగల ఆశాభావాన్ని మాత్రం జనసేన నాయకులు మాత్రం వెలుగుచ్చుతున్నారు. ఆనంద్. ఓకే దురాని, థ్యాంక్ యూ.